హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్ష భీభత్సంతో చాలా ప్రాంతాలు అతలకుతలమైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలా ప్రాణాలు కూడా గల్లంతయ్యాయి. చాలా మంది ప్రజలు అల్లకల్లోలంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటుగా చాలా మంది మిగతా వ్యక్తులు కూడా స్పందిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో మొదలుకొని మిగతా వారందరూ కూడా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఈ యొక్క వాతావరణ పరిస్థితుల కారణంగా జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాక తను సహాయంగా తను ఒక ఇనిషియేట్ తీసుకొని ఫస్ట్ టైం ఈ వరదలకు సంబంధించిన ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొదటి హీరోగా చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ని. సో ఇంకా ఇలాంటి పరిస్థితి వేరే హీరోల నుంచి కూడా రావాలని చూద్దాం. ఇప్పుడే తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున రెండు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటిస్తున్నానంటూ ఎన్టీఆర్ ప్రకటించారు. సో మంచి ఇనిషియేట్ తీసుకున్నారు. ఎవరు ఇంకా ఆ రకంగా ఆలోచనకి వెళ్ళకముందే జూనియర్ ఎన్టీఆర్ తన మానవత దృక్పథంతో ఒక స్టెప్ తీసుకున్నారు. వయనాడ్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి టాలీవుడ్ అప్పుడు ఏ విధంగా స్పందించి ముందడుగు వేసి ఒక విరాళాన్ని ప్రకటిస్తూ వారికి మద్దతుగా నిలిచిందో, ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అటు రెండు ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకుని వారికి సహాయం చేస్తున్నటువంటి క్రమంలో కూడా మేము కూడా వారి వెంట ఉన్నామంటూ ఇండస్ట్రీ నుంచి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చారు. రెండు ప్రభుత్వాల సహాయ నిధికి, ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున ఆయన సహాయాన్ని ప్రకటించారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఆయన 50 లక్షలు ఇచ్చారు కదా, దాంతో ఏమవుతుందనే విషయం కాదు. అటు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి టాలీవుడ్ నుంచి ఒక హీరో, ప్రముఖ హీరో ప్రజలకు మద్దతుగా ఉన్నారు, మీ వెనుక ఉన్నాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం అనమాట. దీంట్లో ఆయన డబ్బులు పంచాడు, ఆ డబ్బులతో ఏమవుతుందనే విషయం కాదు. ఒక ఇనిషియేట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇలాంటి సందర్భాలలో. అలాంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్తో పాటు మిగతా టాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా ముందుకు వస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఆయన 50 లక్షల విరాళాన్ని ప్రకటిస్తూ రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించి తాజాగా ట్వీట్ చేశారు. దీని పట్ల చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మనిషి ఇనిషియేట్ తీసుకున్నారు. అభిమానులు అయితే చాలా ఉద్వేగానికి గురవుతున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడు ఈ రకంగానే ప్రజలకు సాయం చేస్తూ ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తాజాగా ఎన్టీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.